अद्य मे वंशजाः सर्वे याता वोनुग्रह दिवं पत्रशाकादिदानेन क्लेशिता यूयमेतुषः यन्मया विहितं श्राद्धं परिपूर्णं तदस्तु ते अनेन अस्मतु पितृ मातृ यज्ञेन भगवान् सर्वात्मकः तत्सर्वं श्री कृष्णार्पणमस्तु। చెప్పండి తాతయ్య. తారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ తాతయ్య. నీ పుట్టినరోజు కదా, సంతోషంగా 4 మాటలు మాట్లాడదామని. బిజీగా ఉన్నాను. తెలుసురా, నీకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. మంచి విషయమే. నేను ఎక్కువసేపు తీసుకోను. ఒకే ఒక్క ప్రశ్న. తెలుసు తాతయ్య. ఈ సంవత్సరమైనా నువ్వు ఇండియాకి వస్తావా లేదని అడుగుతున్నారు. నాది అదే సమాధానం తాతయ్య. కుదరదు. కాదు, ఇవాళ మంచి రోజు కదా, ఏదైనా మంచి మాట చెప్తావని నా ఆశ. కావాలంటే ఫోటో పంపించిన తాతయ్య. ఫోటోలో దూరమైన వాళ్ళను మాత్రమే చూసుకోవాలి. నేను నిన్ను నేరుగా చూడాలనుకుంటున్నా. అది కొంచెం కష్టం తాతయ్య. అయ్యో, అయితే ఖచ్చితంగా వద్దు నాన్న. కావాలంటే ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తా. కానీ కోరిక, నీకు 8 ఏళ్ల వయసున్నప్పుడు చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నావని చూడాలనుంది. అయితే మీరే రావచ్చు కదా. అటకం మీద నుంచి చూస్తేనే భయం, తల తిరుగుతుంది. అలాంటిది ఆకాశంలో ఎగురుకుంటూ రాగలనా? రాలేనురా. ఒకవేళ అలా వస్తే నేను ప్రాణాలతో ఉంటానో లేదో నమ్మకం లేదురా. తాతయ్య, నేను మీకు ఎలా చెప్పాలి? మీరే అర్థం చేసుకోండి. సరే నాన్న, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. ఏమీ లేదు. ఈ తాతయ్య ఉన్నాడే. చెప్పు. అందరూ పెరిగారు, మారారు, కానీ తాతయ్య మాత్రం అలాగే ఉన్నాడని చెప్తున్నాను. అవును నాన్న, ఏం మారినా బంధాలు సంబంధాలు మారవురా. ఏంటి సరసమ్మ, నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీ తాతయ్య నాలాంటి ఎంతో మందికి దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూడ్డానికి ఎన్ని వేల మంది వచ్చినా తనకి నచ్చిన భక్తుడు ఎవరు అని దేవుడు వెతుకుతాడట. మీ తాతయ్య దృష్టిలో నువ్వు కూడా అంతే. నాకాయన తాతయ్య మాత్రమే. నాకు నువ్వే దేవుడివి. ఇలా మాట్లాడి నా నోరు మోయిస్తున్నావు. లుక్, నువ్వు నాకు ప్రేమనిచ్చావు, తల్లి అనే స్థానాన్నిచ్చావు, విదేశంలో బ్రతకడం నేర్పించావు, కొంచెం కొంచెం ఇంగ్లీష్ ఆల్సో యూ టీచ్. కానీ నేను ఇండియన్ అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నేనా? నీ దృష్టిలో నేను దేవుణ్ణైతే ఇది దేవస్థానమే కదా. ఉదయం సాయంత్రం దీపం వెలిగించడానికి ఒక అమ్మాయి కావాలి కదా. అంతే కదా. ఓకే, డన్. నిజంగానా? 101% సాసు బేబే. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఎక్కడికి? నీకు తెలీదా? ఓ సరే, వెళ్ళిరా. ఎవరమ్మా మీరు? ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? రండి, లోపలికి రండి. రామ్మా. నేను ముందు లోపలికి రామ్మా. రామ్మా. చదువుకోవడానికి వెళతానన్నావు, ఒప్పుకున్నాను. అక్కడే పనిచేస్తానని చెప్పావు, అందుకు ఒప్పుకున్నాను. నా చెల్లి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరో భాష తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నిలబడ్డావు. నాకు భాష, భావన, జీవితం అంతా తెలుసు. ఒకే ఒక అవకాశం ఇవ్వండి. కుదరదు. వీడు నా రక్తం, నా వంశం. వీణ్ణి ఇక్కడే వదిలేసి వెళ్ళండి. వాడు ఉంటానంటే ఇక్కడే ఉంచుకోండి. అమ్మా, నాన్న
మీరింత డల్గా ఉంటే నా బర్త్డే పార్టీ కూడా డల్ అయిపోతుంది. ఏమైందండి? మన నాన్న మనల్ని ఒప్పుకోవడం, ఈ ప్రేమ మళ్ళీ ఫ్యామిలీ మధ్యలో ఎప్పుడు ఇరుక్కకూడదు. వీటన్నిటికీ నేనే కదా కారణం. హే నో అలాంటిదే కాదు. ప్రేమ ఫ్యామిలీ రెండు ఇంపార్టెంటే, బట్ రెండింటిని ఎదుర్కోవడం కష్టం. డ్రైవ్ వెళ్ళొస్తాను, నా మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది. గెట్ రెడీ.